శ్రీశైలం ప్రభుత్వ హై స్కూల్ మరియు సున్నిపేట ప్రభుత్వ హై స్కూల్ నుండి ఇంకో ప్రైమరీ స్కూల్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఈ రకంగా శ్రీశైల మహాక్షేత్రంలో మొదటిసారిగా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహించడం కారణం శ్రీశైల మహాక్షేత్రంలో ఇంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో స్కూల్ విడిచినప్పుడు కానీ స్కూల్ ఇంటర్వెల్ టైంలో కానీ స్కూల్ విద్యార్థినిలను డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని నాకు ఒక 3 times నా చెవిలో పడింది. అదేవిధంగా బయట నుంచి కొంతమంది దేవస్థానం సిబ్బంది చెప్పడం జరిగింది. అదేవిధంగా శేఖర్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకని దీన్ని ఎవరికైతే డిస్టర్బ్ జరుగుతుందో వారితోనే వాళ్ళని తరలించాలి అనేది నా యొక్క కోరిక. కాబట్టి రిస్క్ తీసుకొనైనా సరే వీళ్ళందరికీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి శ్రీశైల మహాక్షేత్రంలో దీన్ని ఎలా నడిపిద్దామని చెప్పేసి తోటకొండ సౌజన్య దీనికి కోఆర్డినేటర్గా కార్యక్రమాన్ని భుజాన వేసుకొని వీళ్ళందరి తల్లిదండ్రుల మెంబర్లను హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో శేఖర్ సార్తో వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ తల్లిదండ్రుల నెంబర్లు తీసుకొని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. తల్లిదండ్రులను ఒప్పించి ఈ 5 రోజులు మన మీద నమ్మకంతో వాళ్ళు పంపించడం జరిగింది. ఈ 5 రోజుల్లో ఉదయం 2:30 గంట సాయంత్రం 2:30 గంట టైం కేటాయించడంలో విద్యార్థిని మన బాలికలు ఎవరైతే ఉన్నారో చాలా దృఢమైన మనసుతో ముందుగా ఏం చేస్తామన్నట్టుగా ఉన్నటువంటి వీళ్ళు చాలా 2 రోజులు జరిగిన వెంటనే వాళ్ళ లోపల సంతోషము అనేక రకాలుగా ఉత్సాహము ప్రారంభమై దీంతో 5వ రోజు ముగించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి మనము ఏదైతే మధ్యప్రదేశ్ నుండి స్పెషల్ బ్లాక్ బెల్ట్ మరియు వరల్డ్ రికార్డు తీసుకున్నటువంటి మా భగవాన్జీ వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగించుకోవడం జరిగింది. నేను నిన్న సాయంత్రం అడగడం జరిగింది ఒక్కొక్కరిని ఇక్కడ ఏమమ్మా మీరు ఎవరిని కొడతారు ఏంటి అంటే మా దాంట్లోనే కాదు ఈ క్షేత్రంలోనే కాదు బయట కూడా బస్ స్టాప్లలో కానీ మా ముందు ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే వారిని మేమేమైతే అంటామని చెప్పేసి ఓపెన్ గా చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి బాలికలు ఇది నాకు చాలా సంతోషంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు దీనికి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దలు స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ గారి చేతుల మీదుగా అలానే కార్యనిర్వహణ అధికారి గారు శ్రీనివాసరావు సారు వస్తారని ఇప్పటికీ రాలేదు. సరే వాళ్ళ యొక్క శివరాత్రి కార్యక్రమాలు బలంగా ఉండడం వల్ల రాలేకపోవచ్చు. అదేవిధంగా స్వామీజీలు మరియు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాములపాడు వివేకానంద హై స్కూల్ కరెస్పాండెంట్ గారు వీరందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈరోజు వీళ్ళందరికీ సర్టిఫికెట్ వీళ్ళ చేతుల మీదుగా ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయమై ఇప్పుడు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఎవరైతే మనకు గురువుగా నేర్పించారో తెలుపుకుంటున్నాను. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది లేడీస్కి కాదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. లేడీస్ ఇంకా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మీరు చేసిన జస్ట్ 5 days ఈ ప్రోగ్రామ్ చెప్పారు. ఈ 5 daysలోనే చాలా చక్కగా మంచి ప్రదర్శన మీరు ఇచ్చారు. దీనికి ముఖ్యంగా మీ పేరెంట్స్ని అభినందించాలి. అమ్మాయిని ఎంకరేజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ముఖ్యంగా మీ పేరెంట్స్ నమస్కారం తెలపాలమ్మా అందరికీ. పిల్లలకి ఇక్కడ మీరు ఎంకరేజ్ చేసి పంపించిన మీ పేరెంట్స్కు ధన్యవాదాలు తెలపాలా. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఏదైతే మీకు వస్తుందో దాంతోపాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ హార్డ్ వర్కింగ్, ఈ 3 మీరు కనుక
మీరు దీన్ని ఫాలో అవుతే మీ లైఫ్ చాలా బాగుంటుంది. బాగా చదువుకుంటారు, మంచి పొజిషన్ వెళ్తారు. ఇప్పుడు చదివేటికి మార్పమ్మ బాగా చదువుకుంటేనే చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, మీకు గమనించండి. సరస్వతి మన దగ్గర ఉంటే లక్ష్మి మన దగ్గరికి వస్తుంది, పరిగెత్తుకుంటాను. అవునా కదా? సరస్వతి ఉంటే లక్ష్మి మన దగ్గరికి వస్తుంది. నాకు వస్తుందా సరస్వతిని చదువుకున్నా నేను 1,50,000 జీతం వస్తుంది. నాకు నెల లక్ష్మి వస్తుంది, నా అకౌంట్లో పడతా ఉంది. నేను చెప్పేది ఉద్యోగం లేకపోయినా పర్లేదు, సరస్వతి ఉంటే మనం ఏ రంగంలో అయినా మనం అభివృద్ధి చెందవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. కాబట్టి సరస్వతి అనేది చాలా ముఖ్యం. బాగా చదువుకొని మీ పిల్లలు, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీకు ఏ సమస్య ఉన్నా మీకు ధైర్యంగా మీరు చెప్పుకోగలగాలి. ఇంట్లో మీరు దాచిపెట్టుకోకూడదమ్మా. మీకు వచ్చేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు మీకు ఏ సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నా సరే మీ పేరెంట్స్తో మీరు ఓపెన్గా చెప్పాలి. అర్థమవుతుంది తల్లి?